అసలు ఈ సభ అనంగానే కేసీఆర్ సభ అంటేనే ఒక హైప్ క్రియేట్ చేస్తుంటారు. సో లక్షల్లో జనాలు వస్తారు, మీడియా ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లైవ్ స్ట్రీమ్కి వెళ్ళిపోతాయి. ఎందుకు అంత హైప్ క్రియేట్ అవుతుంది కేసీఆర్ సభ అంటే? అంటే చాలా రోజుల నుంచి కేసీఆర్ గారు మీడియా ముందుకు రాలేదు. ఒకటి అసెంబ్లీలో కూడా తను కనిపించి జస్ట్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఈ నడుస్తున్న రాజకీయాల మీద ఆయన స్పందన వినాలనేది మీడియాలో కానీ బయట కానీ సర్వత్రా ఉంది. సాధారణంగా టీఆర్ఎస్ పెట్టిన ఏ సభ కూడా విఫలం కాలే ఇప్పటి వరకు. ఆరంభం నుంచి కూడా ఇది May 17, 2001 సింహగర్జన సభ నుంచి ఇటీవల జరిగిన సభల దాకా ఎన్నికల సభలు కూడా ఎలక్షన్స్ టైంలో 96 మీటింగ్స్లలో మాట్లాడాడు. ఏ సభ కూడా ఫెయిల్ కాలేదు. ఆయన అనుకున్న దానికంటే అంచనాకు మించి జనాలు వచ్చారు తప్ప అంటే ఆయన ప్లానింగే అట్లుంటుంది. కేసీఆర్ గారి ప్లానింగే అట్లుంటుంది. అయితే ఒకటి కేసీఆర్ ఎప్పుడు సంచలనమే ఎందుకు అని అంటే అంత టవరింగ్ పర్సనాలిటీ తెలంగాణలో లేడు. ఇవాళ రేవంత్ రెడ్డికి అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసీఆర్తో సమానమని అనుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్కును రేవంత్ రెడ్డికి చాలా గ్యాప్ ఉంటుంది. అవగాహనలో కానీ, పరిస్థితులను అర్థం చేసుకోవడంలో, పాలనానుభవంలో ఎక్కడ కూడా మ్యాచ్ కాడు ఆయన. అంటే మనం జనరల్ రాజకీయ నాయకులలో సీఎంనే హైయెస్ట్ పొజిషన్లో ఊహిస్తాం. మరి ఆయనకు సమవుజ్జి కానప్పుడు ఇంకా తెలంగాణకు ఒక తిరుగులేని నాయకుడిగా కేసీఆర్ పట్ల ప్రజల్లో అభిమానం ఉంటుంది. టీఆర్ఎస్ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పెట్టాల్సి వస్తున్నది అంటే రజతోత్సవం అనేది ఒక సందర్భం, 25 ఏళ్ళు అయింది అనేది. కానీ ఒక ప్రత్యేకత ఉంది. ఈ మీటింగ్కి ఒక ప్రత్యేకత ఉన్నది. అంటే ఒకసారి పడిపోయింది టీఆర్ఎస్ గ్రాఫ్. ఎందుకంటే ఎవ్వరూ ఊహించలేదు, భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా టీఆర్ఎస్ గురించి తెలిసిన వాళ్ళు పార్లమెంట్లో 0 వస్తుందని చెప్పి ఎవరూ అనుకోలేదు. అధికారం పోవడం అనేది ఒక ఫాల్ అయితే 0 రావడం ఇంకొక ఫాల్. అంటే టీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ మాటకు పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రజల్లో తిరస్కరించారు, ఇట్లా రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్న ఈ పరిస్థితుల్లో ఇందులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా 10-11 మంది జంపు కాంగ్రెస్లోకి. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో టీఆర్ఎస్ బలం ఉందా లేదా, కేసీఆర్ ప్రభ వెలుగుతున్నదా లేదా, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా, అసలు పార్టీ బతికి ఉందా లేదా, అయిపోయింది పార్టీ పని అని చెప్పి ముఖ్యమంత్రి సైతం మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ప్రజల్లో ఆసక్తి చెలరేగింది. ఏంటంటే చూద్దాం మరి కేసీఆర్ మాట నిలబడుతుందా, రేవంత్ రెడ్డి అన్నట్టే ఈ పార్టీ అయిపోయిందా. సందిగ్ధంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. సో అది ప్రూవ్ చేయడానికే టీఆర్ఎస్ పని అయిపోలేదు, టీఆర్ఎస్ బలంగానే ఉంది. ఇవాళకి కూడా తిరుగులేని శక్తి తెలంగాణలో టీఆర్ఎస్ఏ. అధికారంలో ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ బలం ఉన్నదని కాదు, అనుకోకుండా అధికారంలోకి వచ్చారు ఒక 1.5-1.6% ఓట్లతో. బట్ ఎమ్మెల్యేలు పోయినా కూడా టీఆర్ఎస్ బలంగానే ఉంది. ఇప్పటికీ కేసీఆర్ మాట నెగ్గుతున్నది. ప్రజల లోపల కేసీఆర్ పట్ల ఆసక్తి కానీ అభిమానం కానీ ఇంకా ఉంది అని చూపెట్టాలనే తాపత్రయం టీఆర్ఎస్ నాయకుల్లో ఉంది.